యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 12వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మోషే కర్రని గురించి ధ్యానించుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని మోషే కర్రతో పోలుస్తూ ఉన్నారన్నమాట. ఏంటి ఈ పోలిక? ఆ తర్వాత ఎలా మనం మోషే తన కర్రని వాడి ఎలా అద్భుతాలు చేశారో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా అలా అద్భుతాలు చేయొచ్చు, అద్భుతాలు పొందుకోవచ్చు. ఆ యేసు నామంలోని శక్తి. యేసు అంటే దేవుని యొక్క వాక్యం అండి, దేవుని నోట్లో నుంచి పుట్టిన వాక్యం అన్నమాట. అందుకే 33వ కీర్తన 6వ వచనం కూడా మీరు చదవాలండి. దేవుడు తన వాక్యంతో విశ్వాన్ని సృజించారు. ఆ వాక్యమే యేసుప్రభు అన్నమాట. తన నోటి ఊపిరి చేత సమస్తాన్ని సృజించారంటే వాక్యము ఊపిరి అన్నమాట. మాట్లాడుతున్నప్పుడు ఊపిరి కూడా వస్తుంది కదండి. వాక్యము ఆత్మ, ఈ రెండు కలిసి విశ్వాన్ని దేవుడు సృజించారనమాట. సో అదే దేవుని వాక్యము, అదే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం కూడా అలా దేవుని యొక్క వాక్యంతో ఆత్మతో దేవుడు చెప్పిన విధంగా అద్భుతాలు చేయొచ్చు అన్నమాట. ఎలీషా మనం చూసాం కదా. ఈరోజు మోషే కర్రని గురించి మనం ధ్యానించుకుందామండి. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలోనికి వెళ్దాము. అక్కడ మోషే వాళ్ళ మావయ్య గొర్రెలు కాస్తూ ఉన్నాడండి సినాయి పర్వతం దగ్గర. అప్పటికి ఆయన వయసు 80 సంవత్సరాలు అనమాట. దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళ మావయ్య గొర్రెలు కాస్తూ ఉంటాడనమాట. అప్పుడు మండుచున్న పొదని ఆయన చూస్తాడనమాట. అంటే దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మండుచున్న పొద రూపంలో దర్శనమిస్తాడనమాట. అక్కడ ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదంటే అది పొద కాదు, దేవుడు అలా ఆయనకి దర్శనమిస్తారు. అప్పుడు ఏంటి ఈ వింత, కాలిపోవట్లేదే అని ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆ పొద నుంచి దేవుడు మాట్లాడతారు. మోషే మోషే అని దేవుడు ఆయనను పిలుస్తారనమాట. ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు విడు అని. ఆ తర్వాత దేవుడు ఏం చెప్తారంటే, ఐగుప్తు దేశంలో నా ప్రజల బాధలు నేను కన్నులారా చూశానయ్యా. ఫరో రాజు వాళ్ళని మరి బానిసలుగా చేసి కొరడా దెబ్బలు కొడుతూ వాళ్ళతో ఇటుకలు చేపిస్తూ మగపిల్లలు పుడితే తల్లి చేతుల్లోంచి తీసుకొని బలవంతంగా లాక్కొని నైల్ నదిలో పడేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన ఆహారం లేదు. ఇంకా బానిసలు 430 సంవత్సరాలు వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు ప్రభువా అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారంట. అబ్రహాంకి ఆయన చేసినటువంటి నిబంధన, నీ బిడ్డల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెల దేశాన్ని తీసుకొని వస్తారు. దేవుడు మోషేతో చెప్తారు, మోషే ఐగుప్తులో నా బిడ్డల బాధలు కన్నులారా చూశాను, వాళ్ళు పెట్టున్న మొర నా చెవిని సోకింది అని, నా చెవికి వచ్చింది. ఐగుప్తు ఫరోరాజు బానిసత్వం నుంచి, ఇనుప సంకెళ్ళ నుంచి వాళ్ళని విడిపించడానికి పరలోకం నుంచి నేను దిగి వచ్చాను. మీరు కూడా ఎప్పుడైనా మొరపెట్టినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు మీ మొరని వింటాడండి. మీ బాధల్ని కన్నులారా చూస్తారు. అదే ఇక్కడ మాట్లాడతారు దేవుడు. మీ బాధలు నేను కన్నులారా చూశాను. దేవుని కంటికి ఏది మరుగై ఉండదండి. ఆయన చూడండి పరలోకం నుంచి కిందికి దిగొచ్చేసాడంట. వాళ్ళ బాధలు చూసి, వాళ్ళ మొర విని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఐగుప్తుకి ఎవరు ఒక వ్యక్తి వెళ్ళాలి, దేవుని ప్రతినిధిగా అన్నమాట. నువ్వు వెళ్ళాలి మోషే అంటే, మోషే నేను మరి వెళ్తే వాళ్ళు ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి? ఉన్నవాడని నేను పంపించానని చెప్పు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్పు. మరి ప్రజలందరినీ, అక్కడ ఉన్నారు కదా ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళకేం చెప్పాలి అంటే వాళ్ళందరినీ, పెద్దవాళ్ళని వాళ్ళందరినీ నువ్వు చేరబిల్చి సమావేశపరిచి, ఇదిగో వాళ్ళకి చెప్పు, మీ పితరుల దేవుడైనటువంటి యావే నన్ను పంపించాడు అని చెప్పు అని.
అప్పుడు మోషే అంటాడు, మరి వాళ్ళు నమ్మకపోతే నేనేం చేయాలి? అప్పుడు నీ చేతిలో ఏముంది మోషే అంటే, గొర్రెలు కాస్తూ ఉన్నాడు కదండి, ఆయన చేతిలో కర్ర ఉంటుంది అనమాట. అప్పుడు 4వ అధ్యాయానికి వద్దాం. నిర్గమకాండం 4 అనమాట, 1-5 వరకు. నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంది. కర్ర అలా వేసే నేల మీద అంటే వేసేస్తాడనమాట. అప్పుడు కర్ర పామైపోతుందండి. అంటే ఇక్కడ మీరు ఎంతవరకు తీసుకోవాలంటే, కర్రగా ఆయన చేతిలో ఉన్నప్పుడు అది జీవం లేదు, కానీ దాన్ని నేల మీద వేసినప్పుడు దానికి జీవం వస్తుంది. అంతవరకు మీరు తీసుకోండి. దేవుని యొక్క వాక్యము బైబిల్లో ఉంది ఇలా, కానీ మీరు నోటితో పలికినప్పుడు అది జీవం గల వాక్యం అయిపోతుంది అనమాట. అందుకే వాక్యాన్ని నోటితో పలకడం అనేది చాలా ముఖ్యమైందండి. లాజరు వెళ్ళి పలికిరా, ఓ బాలిక లెమ్ము, నువ్వు లేచి నడు, నీ పడక ఎత్తుకొని నడు, వెలుగు కలుగునుగాక. ఒక్కొక్క మాట అన్నమాట. ఆ బైబిల్లో ఉన్న మాటలకి చాలా బలం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కటే దేవుడు మాట్లాడిన మాటలండి. ఇది దేవుని గ్రంథం అన్నమాట, జీవం గల గ్రంథం ఇది. దేవుడు ఫని తన శ్వాసను ఊదినప్పుడు అప్పుడు రాశారనమాట. 40 మంది రాస్తారు, కనుక దీన్ని జీవగ్రంథం అంటారు. ఈ గ్రంథంలో వాక్యాలు మీరు ఎప్పుడు పలుకుతారో అప్పుడు ఆ వాక్యంలో ఏముందో ఆ శక్తి విడుదలవుతుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, యెషయా 53:5. నోటితో పదే పదే చెప్పండి, మీకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు నేనున్న పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి చాలా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, చాలా బలహీనంగా ఉంది. కానీ ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. 26 సంవత్సరాలు నేను తీసుకునే మందులు ఏంటంటే దేవుని వాక్యాలేనండి. అలాగే తీసుకుంటాను, వాక్యం చదువుతాను, నా లోపల ఉన్న జీసస్కి చెప్తాను, నువ్వే నా డాక్టరు, నేను ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళను అంతే అని చెప్తాను అనమాట. నువ్వు చేస్తావు, నువ్వు నాలో ఉన్నావు, నా రోగాలు నువ్వు మోసావు, నా పాపం నువ్వు మోసావు, నా శాపం నువ్వు మోసావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, నీ శక్తి నాలో ఉంది, నీ బలం నాలో ఉంది, నా బలం నువ్వే, నా కోట నువ్వే, నా శక్తి నువ్వే, నా వివేకం నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే, నా ప్రాణం నువ్వే, నా ఊపిరి నువ్వే, అలా అని చెప్పుకుంటూ అలానే ప్రభు నడిపిస్తూ ఉన్నారండి. ఎవరికైనా ప్రార్థించినప్పుడు కూడా ఇదో ఈ చేతులు నీ చేతులు, నేను తాకుతున్నా, నువ్వు పేతురాత్తమ్మని తాకినట్లు, కనుక నువ్వు స్వస్థత దయచేయి. నేను మాట పలుకుతున్నా, యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని నేను మాట పలుకుతాను, మీరు స్వస్థత దయచేయండి. అలా దేవుని వాక్యమే మనకి మందుల సీసా అండి, జీవ గ్రంథం అన్నమాట. ఇంతవరకు తీసుకోండి. ఇప్పుడు మళ్ళా మోషే దగ్గరికి వద్దాం. నిర్గమకాండంలో మనం సినాయి పర్వతం దగ్గర ఉన్నాము. అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మండుచున్న పొద రూపంలో కనపడ్డారు. మోషే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అన్నమాట. ఇలా వెయ్యి అంటే వేసేస్తాడు మోషే, అది పామైపోతుంది. అప్పుడు దేవుడు అంటారు, మళ్ళీ దాన్ని తోక పట్టుకొని తీసేయి అంటే పట్టుకొని ఇలా పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోతుంది. చాలు, ఈ కర్రతో నీవు అనేక అద్భుతాలు చేస్తావు, నేను నీకు అద్భుతాలు చేసే శక్తిని ఇస్తున్నాను, వెళ్ళు అంటే మోషే అంటాడు, నేను అత్తివాడు మాట్లాడడం రాదు అని. నీకు రాకపోతే మీ అన్నయ్య వస్తాడులే నీకు తోడు, అహరోను, ఆయన మాట్లాడతాడు, నేను నీతో చెప్పిన మాటలు మీ అన్నయ్యకి చెప్పి ఆయన మాట్లాడతాడు. అన్ని సాకులు చెప్తాడనమాట. నేను ఎందుకు వెళ్ళాలి, ఇంకొకరిని పంపించు, నేను అత్తివాడు అని. నువ్వే వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలని నేను నిర్ణయించాను అని చెప్తే చివరికి వెళ్తాడండి. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా తోడొస్తాడు. ఫరో రాజు ముందు నిలబడి దేవుడు ఏం చెప్పారో అది చెప్తారనమాట. నా ప్రజల్ని పోనివ్వు, నన్ను ఆరాధించాలి వాళ్ళు అని మా దేవుడు చెప్పారు, అందువల్ల మేము వచ్చాము, కనుక మీరు పోనివ్వాలి, విడిచిపెట్టండి ఇశ్రాయేల్ ప్రజలను. అంటే యావే దేవుడు పంపిస్తే వచ్చామంటే, ఎవరా యావే, మీ దేవుడు చెప్తే నేనెందుకు పంపించాలి, నేను పంపించను అంటాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతారు, రేపటి దినాన ఫరో వెళ్తాడు నైల్ నదికి కదా, అప్పుడు నీవు మీ అన్నయ్య అహరోను వెళ్ళండి, అప్పుడు అహరోను ఆ నైల్ నదిని ఇలా కొట్టమని చెప్పు కర్రతో, అప్పుడు నీళ్ళు నెత్తురుగా మారుతాయి. అప్పుడు వీళ్ళిద్దరూ ఫరోతో వెళ్తుంటారనమాట. ఇదిగో మీరు వీళ్ళని పంపించకపోతే ఈ నైల్ నది నీళ్ళంతా నెత్తురుగా మారుస్తా అన్నారు దేవుడు అని చెప్తారనమాట. అయినా కూడా నేను పంపించను అంటాడు.
అప్పుడు అహరోన్ కర్ర తీసుకొని నైల్ నదిని కొట్టగానే నీళ్ళంతా నెత్తురైపోతుందండి. అప్పుడు అన్నీ చచ్చిపోతాయి, నైల్ నదిలో ఉన్న జీవులు ప్రాణులన్నీ చనిపోతాయి అన్నమాట. అయినా కూడా నేను పంపించను అంటాడనమాట. ఆ తర్వాత దేవుడు చెప్తారు, ఏదో నీటి ఊటలు, వాగులు, నదులు వాళ్ళు నీళ్ళు తాగుతారు కదా, వాటి మీద అహరోన్కి చెప్పు కర్ర చాచమని. అప్పుడు అలాగే కర్రను చాస్తాడండి. అప్పుడు అన్నీ ఆ నీటి ఊటలు ఏవేవైతే వీళ్ళు తాగుతారో అవన్నీ వాటి నిండా కప్పలు అన్నమాట. ఆ కప్పలు ఇంకా ఇంటి నిండా వచ్చేస్తాయి, ఎక్కడ చూసినా కప్పలే. సింహాసనం మీద, ఇంట్లో మంచాల మీద ఏమేమి ఉంటాయి అంతా కప్పలు 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 అనమాట. తీసేసాయి పోనిస్తా అంటాడు, మళ్ళీ పోనివ్వడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడంటే, ఈసారి మీరేం చేయాలంటే నేలని కొట్టండి, దుమ్ము, నేల మీద దుమ్ము ఉంటుంది కదా, దుమ్మును కొట్టమని చెప్పు అహరోన్ అంటే అలాగే కొడతాడండి. అప్పుడు ఆ దుమ్ములోంచి అన్ని దోమలు వస్తాయన్నమాట. అప్పుడు వాళ్ళ దగ్గర మాంత్రికులు ఉంటారు, మంత్రగాళ్ళు, వాళ్ళని కూడా చేయమంటాడనమాట. మొదటిసారి అహరోన్ ఇట్లా కర్ర వేసినప్పుడు పాము అవుతుంది కదా, వాళ్ళు కూడా మంత్రగాళ్ళు కూడా వాళ్ళ కర్రల్ని కూడా వేయమంటాడు ఫరో రాజు. వేస్తే అవి కూడా పాములు అయిపోతాయి. కానీ ఈ కర్ర, అహరోన్ కర్ర, వాటన్నిటిని మింగేస్తుంది అనమాట. ఇప్పుడు మరి ఇలా నేలను కొట్టినప్పుడు దోమలు వచ్చేసాయిగా. అప్పుడు కూడా రాజు అంటాడు వాళ్ళ మంత్రగాళ్ళని పిలిచి, మీరు కూడా కొట్టండి అంటే వాళ్ళు కొడతారు కర్రతో. అప్పుడు దోమలు రావు అన్నమాట. అప్పుడు ఆ మంత్రగాళ్ళు చెప్తారు రాజుతో, ఇది దేవుని వలన జరిగిన కార్యం కనుక మేము చేయలేం. అంటే మంత్రశక్తులు దేవుని శక్తి ముందు 0.000 పెట్టుకొని 1% అంటారు చూడండి, అంత అన్నమాట. సో మొదటిసారి వాళ్ళు చేయగలిగారు, తర్వాత వాళ్ళు చేయలేకపోయారు. అంతేకాకుండా ఈ మంత్రగాళ్ళ పాములన్నిటినీ కూడా అహరోన్ కర్ర మింగేసిందంటే దేవుని శక్తి ముందు ఏ మంత్రశక్తులు నిలువజాలవండి, ఏవి కూడా నిలువజాలం అన్నమాట. అందుకే మంత్రములు, తంత్రములు ఇజ్రాయిల్ మీద పని చెయ్యవు. ఎందుకంటే మన యేసు రక్తంలో కడగబడి ఉన్నామన్నమాట. దేవుని యొక్క వాక్యం ముందు ఏది కూడా నిలువజాలదు, అంత శక్తి కలిగిందన్నమాట. ఇప్పుడు మనం కూడా ఆ వాక్యాన్ని అలా వాడాలి. అందుకే నేను చెప్తున్నాను, ఈ వాక్యం మీరు వాడినప్పుడు మంత్రతంత్ర శక్తులు పనిచేయవు. సంఖ్యాకాండం 23:23 నంబర్ గుర్తుపెట్టుకోనండి. ఏమని ఉంటుందంటే, మంత్రములు తంత్రములు ఇజ్రాయెల్ ప్రజల మీద పని చేయవు అనే వాక్యాన్ని మీరు విడుదల చేయండి. ఏ మంత్ర శక్తులు కూడా పనిచేయవు. యెషయా 54:17 నీ మీద ప్రయోగించడానికి చేసిన ఏ ఆయుధము వర్ధిల్లదు. No weapon that is fashioned against us shall prosper. Every tongue that rises against us we do condemn. This is our heritage as the servants of the Lord. Our righteousness is from you, Heavenly Father. ఇది రోజు మీరు చెప్పుకోవాలండి. నీ మీద ప్రయోగించడానికి చేసిన ఆయుధం వర్ధిల్లదు. ఏ నాలుక వల్ల ఏ శాపవచనాలు విడుదలైన అవి పని చెయ్యవు. ఎందుకంటే మన నీతి పరలోక తండ్రి నుంచి వచ్చింది. యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనకి నీతి వస్త్రాన్ని ఇస్తారు. ఆ నీతి వస్త్రాన్ని ధరించుకొని మనం వెళ్తామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నీతి వస్త్రాన్ని ఇస్తారు. అప్పుడు ఇవేవి పనిచేయవు. కొంతమంది చెప్తుంటారు మంత్రాలు చేస్తున్నారు, తంత్రాలు చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది, మంత్రతంత్రాలు ఆ జీరో పవర్, ఒక చీమలాగా అన్నమాట. దేవుని వాక్యాన్ని మీరు విడుదల చేయండి. ఏ మంత్రతంత్ర శక్తులు మన మీద పనిచేయవు. ప్రకటన 12:11 యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యం ద్వారా వారు సైతాన్ మీద గెలుపొందారు అని రాయబడి ఉందన్నమాట. మీకు పాములను తేళ్లను నల్లగొట్టే అధికారం ఇస్తున్నాను, అవి ఏవి కూడా మీకు హాని చేయజాలవు. యేసు ప్రభు చెప్తారు లూకా 10:18 అన్నమాట. సైతాన్ ఆకాశం నుండి మెరుపువలే పడుటను కాంచి తిని. మీకు పాములు తేళ్ళు నల్లగొట్టే అధికారం అంటే ఈ లోక సంబంధమైన పాములు తేళ్ళు కాదండి, సైతాన్ రాజ్యంలో ఉన్న పాములు, త్రాగుడు పిశాచాలు, వ్యభిచార పిశాచాలు. తేళ్ళు అంటే కొండాలు చెప్పడం, అబద్ధాలు ఆడడం అన్నమాట. ఈ పిశాచాలు, ఆ పిశాచాలు మీ పాదముల క్రింద నలగద్రొక్కబడతాయి, ఏవి మీకు హాని చేయజాలవు. ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. మోషే ఇంకా చూడండి, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటాల్సి వస్తుంది కదండి. వెనకాల మరి ఫరో సైన్యం వస్తుంది, ముందు
ఎర్ర సముద్రం అన్నమాట, అంటే రెల్లు సముద్రం. అప్పుడు ఏం చేయాలి? ముందు చూస్తే సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. ఇంకా వీళ్ళేమో గొనుగుతూ ఉంటారు, ఇజ్రాయేల్ ప్రజలకి అదొక అయితే మీరు భయపడొద్దు, యావే మీ పక్షంలో పోరాటం చేస్తాడు, మీరు గట్టిగా నిలబడండి. దేవుడు ఈరోజు మీకేం చేస్తారో ఆ గొప్ప అద్భుతాన్ని, రక్షణ మీరు కన్నులారా చూస్తారు. ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తీలను మీరు మళ్ళా చూడబోరు. ఎంత బలమైన వాక్యాలండి. నేను ఎప్పుడూ ఇది చెప్పుకుంటానన్నమాట. యావే నా పక్షంలో పోరాటం చేస్తాడు, నేను కదలక మెదలక ఉంటాను. ఈనాడు ఆయన నాకు కలగబోయే రక్షణ, కలగజేయబో రక్షణ నేను కళ్ళతో చూస్తాను. ఇప్పుడు నేను చూస్తున్న ఐగుప్తీలను మళ్ళా చూడను, అంటే పిశాచ శక్తులను మళ్ళా చూడను అని చెప్పిన తర్వాత మోషే యావేకి మొరపెట్టుకుంటాడండి. ముందు సముద్రం ఉంది, వెనకాల వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు, ఫరో రాజు, ఆ తర్వాత ఐగుప్తీలు అన్నమాట. రథాల మీద గుర్రాల మీద వస్తున్నారు. ఏం చేయాలంటే అప్పుడు దేవుడు అంటాడు, నాకెందుకు మొరపెడుతున్నా, నీ చేతిలో ఏముంది అని అడుగుతారనమాట. దేవుడు అడిగితే నా చేతిలో కర్ర ఉందంటే కర్ర చాచు అంటారు. అప్పుడు మోషే కర్రను చాస్తాడండి. అంతే, సముద్రం రెండుగా చీలి ఆ నీళ్లు ఎత్తైన గోడలుగా నిలబడతాయి. అప్పుడు ఆ ఒక్క రాత్రిలో అన్నమాట 6 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఇటు నుంచి అటువైపుకి వాళ్ళు వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళు ఆ దాటగానే, ఎర్ర సముద్రాన్ని దాటగానే వెనకాల కూడా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా సముద్రంలో వీళ్ళు వెనకాల వస్తున్నారనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒడ్డుకి రాగానే మళ్ళా అటు వచ్చిన తర్వాత మోషేకి చెప్తారు, మళ్ళా కర్ర చాచ. అప్పుడు మోషే కర్ర చాస్తాడు. అప్పుడు ఆ నీళ్లు పొంగి 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 ఫరో రాజుని, అతని సైన్యాన్ని ఆ నీటిలో చంపేస్తారు. వాళ్ళు తెల్లవారేసరికి వీళ్ళ శవాలు వాళ్ళు ఉన్న చోటికి కొట్టుకొని వస్తాయన్నమాట. ఇంకా మీరు చూడబోరు అని చెప్తారు. వీళ్ళు ఏమి యుద్ధం చేయలే కదండి, యావే దేవుడు యుద్ధం చేశాడనమాట. నిర్గమకాండం 14 నేను చాలాసార్లు ఆ వాక్యాన్ని చదువుతాను. 14:24 కూడా, 14:24 చదివి యావే వేకువజామున ఎలా ఫరో వైపు చూశాడు, అతని సైన్యాన్ని చూశాడు. అవి ఆ రథాలు ఇసుకలో కూరుకొని పోయేలాగా చేశాడు. అప్పుడు ఆ ఫరో రాజు ఆయన సైన్యం అనుకుంటారు, యావే మనకి వ్యతిరేకంగా ఇజ్రాయేల్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అప్పటికే ఆ రథాలకున్న చక్రాలు ఇసుకలో కూరుకొని పోతాయన్నమాట, ఇంకా వెళ్ళడానికి కూడా లేదు. అప్పుడు నీళ్ళని పొర్లించి వాళ్ళని చంపేస్తాడు. అలా దేవుడు యుద్ధం చేసి మనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అంధకార శక్తుల్ని పాతాళ లోకంలో అగ్నిలోనికి నెట్టివేయునుగాక అని మనం 35వ కీర్తన చదువుకోవాలండి. నాతో పోరాడు వారితో నువ్వు పోరాడండి ప్రభా, నన్ను ఎదిరించు వారిని మీరు ఎదిరించండి, మీ గండ్ర గొడ్డల్ని తీసుకొని రండి ప్రభు దూతలు వచ్చుదురుగాక, మీరు దూతల్ని పంపించమని అడగాలండి. దూతలు మన పక్షాన యుద్ధం చేయాలి, దేవదూతల్ని మీరు అడగాలి. మార్కు సువార్త 1:13 ఉంటుందండి. యేసు ప్రభు మృగముల మధ్య ఉన్నప్పుడు ఎడారిలో దేవదూతలు వచ్చి అతనికి సేవ చేశారు. దేవదూతలు ఆదికాండం 28లో యాకోబు వెళ్తూ ఉన్నప్పుడు 13 నిచ్చెన ద్వారా దిగుతూ ఉన్నారనమాట, ఎక్కుతూ ఉన్నారు. దేవదూతలు తోడుగా ఉంటారు. ఇంకా యెషయా 37-36 చదివితే అక్కడ యూదా దేశం చుట్టూ కూడా అసిరియా సైన్యం ఇప్పుడు కూడా చూడండి 185,000 మంది సైన్యంతో అసిరియా రాజు వస్తాడు, సెన్నాచెరెబ్, యూదాని జయించడానికి. అప్పుడు యూదా రాజు హిజ్కియా రాజు ఆ రాత్రి అంతా మందసంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఒక్క దూతను పంపిస్తారు, మిఖాయేల్ దూత. ఆ రాత్రిలో 185,000 మందిని చంపేస్తాడండి. ఒక్క దూత ఇంతమందిని చంపితే పరలోకంలో కోట్ల కొలది దూతలు ఉన్నారు. ఆ దూతల కంటే ఎంత పెద్ద అండి దేవుడు, ఎంత సర్వశక్తిమంతుడు చెప్పండి. ఆ దేవుడే ఈ వాక్యం అన్నమాట. కనుక వాక్యాన్ని మీరు నోటితో పలకండి. 23వ కీర్తన చెప్పండి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు. మీరు నోటితో చెప్పి విశ్వసించండి, యేసు ప్రభువా నువ్వు నా కాపరి. ప్రొద్దున లేవగానే మేము కూడా అలాగే చెప్తాం, నేను నా హస్బెండ్, యేసయ్య మీరు మంచి కాపరి, మాకు రాత్రి కాపాడారు. దేవదూతలు కూడా థ్యాంక్ యూ చెప్తాం, మరియ తల్లి, జోజప్ప గారు, యేసయ్య మంచి కాపరి, మాకే లోటు లేదు
మా దేశానికి, రాష్ట్రానికి, మా స్కూల్స్కి, దివ్యవాణికి మొత్తంగా ప్రభా పూట అంతా మీరే మంచి కాపరి నాయన ఉండి కాపాడండి. 91వ కీర్తన. అలాగే కుటుంబాలకి 128వ కీర్తన మీరు చదివి ఇది మాకు జరుగునుగాక. అంతే, నోటితో పలికినప్పుడు ఏమవుతుందంటే మోషే కర్రని చాస్తున్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా, మోషే కర్రని చాచడం అన్నమాట. బండని కొట్టినప్పుడు కూడా మోషే కర్రతో నీళ్ళు వచ్చేస్తాయి, అంటే జీవజలాలు, పరిశుద్ధ ఆత్మ అన్నమాట, ఆశీర్వాదాలు వస్తాయి అన్నమాట. 128వ కీర్తన చదువుకోండి. 112 ఇదో దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆనందంతో పాటించేవాడు ధన్యుడు, అతని బిడ్డలు దేశంలో బలవంతులుగా ఉంటారంట. అతని ఇంట్లో కలిమి సంపద ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ దిస్ హౌస్, ఇన్ మై హౌస్ అని చెప్పుకోండి. వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ మై హౌస్ అని చెప్పండి. ఆ తర్వాత ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత. 121వ కీర్తన చెప్పుకోండి. భూమి ఆకాశాన్ని సృజించిన ప్రభువు నుంచి నాకు సహాయం లభిస్తుంది. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, ఆయన నా లోపల ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నా పైన ఉన్నాడు, నా క్రింద ఉన్నాడు, నన్ను కాపాడతారు. నా చుట్టూ దేవదూతలు ఉన్నారు. 34వ కీర్తన 7లో ఉంటుంది. దేవునికి భయపడే వాళ్ళ చుట్టూ కూడా దేవదూతలు శిబిరాన్ని పన్ని ఉంచుతారంట. ఏంజిల్స్ ఎన్క్యాంప్ అరౌండ్ దోస్ హూ ఫియర్ ద లార్డ్. ఫియరింగ్ ద లార్డ్ అంటే భయపడ్డం కాదండి, ప్రేమగా ఆయన ఆజ్ఞల్ని పాటించడం. నేను భయంతో ఏం పాటించను, నా యేసు, నా ప్రేమైన యేసు కనుక ఆయనను ఎంత ప్రేమిస్తున్నానంటే అంతగా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నమాట. అలా ఉండాలి. కుటుంబానికి ఇంకా చాలా చాలా దీవెనలండి. 115వ కీర్తన 14వ వచనంలో ప్రభు మీ సంతానంను, మీ బిడ్డల సంతానంను కూడా వృద్ధి చేయునుగాక. మీరు కూడా చదువుకోండి, ఈ కీర్తనలు చదువుకోనండి, మీకు మేలు జరుగుతుంది. ప్రభు మీ సంతానాన్ని, మీ బిడ్డల సంతానంను కూడా వృద్ధి చేయునుగాక. భూమి ఆకాశములను సృజించిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఇందాక వస్తూ ఉంటే ఒక సోదరి పాప మొదటిసారి కాలేజ్కి వెళ్తుందమ్మా, అంటే బీడిఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నారనమాట. అసలు వెళ్ళను అంటున్నారు. ప్రేయర్ చేయమ్మా అంటే అప్పుడు ప్రేయర్ చేశాను. నాయన మీ సన్నిధి పాపకి ముందుగా వెళ్ళును గాక, పాప అక్కడ సంతోషంగా ఉండును గాక. చిన్న పాపకి ఈరోజు ఎగ్జామ్స్ అమ్మ, ప్రేయర్ చేయంటే యెషయా 11:2 ప్రకారం దేవుని యొక్క ఆత్మ అమ్మాయిలో ఉండి అమ్మాయికి వివేకాన్ని, విజ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, దైవభీతిని కలుగచేయును గాక. ఆ తర్వాత ఫిలిప్పీ 4:13 ప్రకారం నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ప్రభా ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవ మీ వివేకాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి, బలాన్ని ఇవ్వండి. అలాగే దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానం దయచేయండి ప్రభా. దానియేలు 1:17 అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అపోస్తుల కార్యాలు 1:8, అపోస్తుల కార్యాలు 2:1-5 వరకు పరిశుద్ధ ఆత్మ గాలి వీచునుగాక. పెంతెకొస్తు దినాన వీచిన గాలి పరలోకం నుంచి మా ఇంట్లోనికి, మా మీదికి, మా దేశంలోనికి, మా స్టేట్ అసెంబ్లీస్లోనికి, మా పార్లమెంట్లోనికి, మా నాయకుల మీదికి, మా మత నాయకుల మీదికి వీచును. అగ్ని నాలుకలు మా మీదికి వచ్చును. పరిశుద్ధ ఆత్మ మాలో నివసించి యేసుప్రభుకి సాక్షులుగా జీవించే కృప దేవుడు మాకు ఇచ్చునుగాక. యోవేలు 2:28 చెప్పుకోండి, నేను కూడా చెప్పుకుంటాను. అంత్య దినాల్లో ఈ విధంగా జరుగుతుంది. అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు. ఇది నా కోరిక. మీ యువకులు దర్శనాలు గాంచుతారు, పరలోక దర్శనాలు. నిద్రపోగానే దానియేలుకి ఎలా దేవుడు చూపిస్తారు చూడండి, ఎన్ని దర్శనాలు చూపిస్తారండి. దానియేలు 7:9 అయితే తుది తీర్పు, అగ్ని సింహాసనాల మీద తండ్రి కుమారులు కూర్చున్నారు, వాళ్ళ క్రింద నుంచి అగ్ని నది ప్రవహిస్తుంది, కోట్ల కొలది అగ్ని దూతలు వాళ్ళకి సేవ చేస్తున్నారు. అప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో దుష్టుడు సైతాను, ఆయన పుత్రుడు, అంత్యక్రీస్తు, తర్వాత అసత్య ప్రవక్త అగ్నిలోనికి నెట్టివేయబడతారు. చివరిలో తుది తీర్పు ప్రకటన గ్రంథం 20లో జరిగేదన్నమాట.
అది దానియేలుకి దేవుడు బాబిలోనియాలో చూపిస్తారు. అలాంటి దర్శనాలు, దేవునికి సంబంధించిన దర్శనాలు యేసు ప్రభు కనపడాలి. నేను అనుకుంటాను మా ప్రైమ్ మినిస్టర్ కనపడండి, అమితాబ్ బచ్చన్ సినిమా వాళ్ళకి కనపడండి, ముఖేష్ అంబానీ కనపడండి ప్రభా, వాళ్ళందరూ రక్షణలోకి రావాలి. మీరు దేవుడని తెలుసుకోవాలి, మీరు వాళ్ళ కొరకు మరణించారని తెలుసుకోవాలి, వాళ్ళు పరలోకానికి రావాలి. ఎందుకంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోకానికి రావాలని దేవుని చిత్తం. అందుకొరకే యేసు ప్రభుని లోకానికి పంపించారు, మన పాపముల కొరకు పరిహార బలిగా మరణించడానికి. ఇప్పుడు కూడా పరలోక తండ్రి సన్నిధిలో మన కొరకు ప్రార్థిస్తున్నారు యేసు. ఏమనంటే పరిశుద్ధాత్మని పొంది మనం బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించాలి అని. మోషే ఎలా ఆ కర్ర ద్వారా దేవుడు చెప్పిన విధంగా అద్భుతాలు చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమికి నడిపించాడో, మనం కూడా దేవుని వాక్యంతో ఎలాగైతే పౌలు తన వాక్యంతో, అపోస్తులు పునీతులు వాక్యాన్ని బోధించి అనేక మందిని వాగ్దాన భూమి పరలోకానికి నడిపించారు, మనం కూడా అలా చేయొచ్చు. ముందుగా మన జీవితము జయ జీవితంగా ఉండాలంటే వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలండి. మోషే కర్రని చాచినట్లుగా మనం కూడా వాక్యాన్ని చదివి దాన్ని విధేయించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మోషేకి మీరు నేర్పించారు, నీ చేతిలో ఏముంది అని, కర్ర ఉంది అంటే దాన్ని చాచు, నేల మీద పడేయని చెప్పారు. ప్రభా, మా చేతిలో బైబిల్ ఉంది, దాన్ని నోటితో మేము పలకాలి ప్రభా, దాన్ని పాటించాలి నాయన. ఆ విధంగా మీ యొక్క సన్నిధిని, ఆశీర్వాదాలని మేము పొందాలి. మీరు మాకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మీరు మాకు రాసి ఇచ్చారు ప్రభా, వీలునామాలాగా. వాటిని మేము అనుభవించి జయ జీవితాన్ని జీవించడానికి, ఒకరోజు ప్రభా పరలోకంలో నీతో ఉండడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాక్యం తెలియకుండా గుడ్డి వాళ్ళలాగా వాక్యానికి అలా ఉండకుండా వాక్యాన్ని చదివి, ఇందులో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ లోకానికి సంబంధించిన ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆ తర్వాత పరలోకం అన్నమాట. కనుక ఈ వాక్యాన్ని చదివి దాన్ని పాటిద్దాం, జయ జీవితాన్ని జీవిద్దాం. God bless you. Have a blessed day.